కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుని మనసారా ఆరాధించి ప్రభు సన్నిధానములో మనమున్నాము. దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ఆరాధనను అంగీకరించి ఇప్పుడు ఎవరైతే ఏ హృదయ బాధలో ఉన్నారో, ఎవరైతే ఈ ఉపవాస కూడికలో ఏ కష్టంలో, ఏ శోధనలో, ఏ కన్నీటిలో ఉన్నారో, విడుదల కొరకు వచ్చారో వారందరికీ దేవుడు అట్టి విడుదలను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. నీ కోరికను సఫలపరిచి, నీ ఆలోచన యావత్తు సఫలపరిచి నీ కోరికను సిద్ధింపచేసే దేవుడు. ఈ కాలంలో యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా యేసు ప్రభువు నామమున నా శుభములు, ఎల్షదాయి సంఘాన్ని బట్టి కూడా శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు అందరికీ కూడా, కాపర్లకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువగా ఏలూరు వస్తున్నాను అంటే అయ్యగారి వాక్యం వినడానికి వస్తుంటాను. కానీ నన్ను ప్రతిసారి ఏదో కొంచెం సేపు వాక్యం చెప్పండి అంటుంటారు. నేను వినడానికి వస్తుంటాను, నేను విడుదల కోసం వస్తుంటాను, నేను దేవుని ఆత్మ కుమ్మరింపు కోసం వస్తుంటాను. దేవుని యొక్క నడిపింపు ఏ రీతిగా ఉంటుందో కొంచెం సేపు దేవుని వాక్యములో మనము వెళ్దాము. ఆయన నడిపిస్తే అలా. దేవుని నామముకే స్తోత్రం కలుగునుగాక. ఎన్నో రాత్రులు కన్నీటి గాథలా చెరగని సన్నిధిలో, ఎన్నో రాత్రుల కన్నీటి ప్రార్థన చెరగని సన్నిధిలో చేరువగాని చెంతను నన్ను చేరువగాని చెంతను నన్ను కృపతో బలపరచితివి, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో కాపరి నీవై కాచిన దేవా స్తోత్రములు ఇవిగో, కన్నీటిలో ఎలలో పగిలిన నాదు జీవిత నావా వ్యధలతో కృంగిన వేళ, పగిలిన నాదు జీవిత నావా వ్యధలతో కృంగిన వేళ, యేసయ్యా నీ ప్రేమామృతమే, యేసయ్యా నీ ప్రేమామృతమే జీవము పోసెను నాలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో కాపరి నీవై కాచిన దేవా స్తోత్రములు ఇవిగో, కన్నీటిలో ఎలలో. దేవుని నామమునకు స్తోత్రం. జీవితము పగిలిన నావలాగా ప్రయాణం చేస్తున్నప్పుడు, కన్నీటి లోయలలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆయన కృప చూపి ఆశీర్వదించే దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ దినము ప్రత్యేకంగా ఉపవాస దినము ప్రకటించి ప్రతిష్ఠించి
ప్రభు సన్నిధిలో మనల్ని అందరము చేరి ఆయన స్తుతించి మహింపరచడానికి దేవుడు ఆయన మనకిచ్చినటువంటి మంచి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనకందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. అయ్యగారు ఎంతగానో బలపరుస్తూ ఎంతగానో మీ కొరకు శ్రమపడి మరి రాత్రనక పగలనక కన్నీరు కారుస్తూ కుటుంబాల కొరకు, వ్యక్తిగతంగా అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఎంతో వాక్యములు బలపరుస్తున్న ఆ యొక్క దైవజనునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మరి ప్రతిదినము మీ కుటుంబంలో ఒకరిగా ఆయన ఉంటూ ఉన్నారు. రాత్రనక పగలనక ఎవరు ఫోన్ చేస్తే వారికి ప్రార్థన చేయటం, ఏమైందో ఎవరికో అన్నట్టు అనుకుంటుంటాం మేము. అయినా కూడా ప్రార్థన చేయగానే తెల్లారికి అయ్యగారు వందనాలండి, బాగున్నానండి, దేవునామనికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి స్వస్థత, అలాంటి ఆత్మీయ స్వస్థత అన్ని విధాల దేవుడు ఆ దైవజనునికి అనుగ్రహించి ప్రార్థన చేసిన వెంటనే విడుదల కలగజేయడానికి ఆయన ఆత్మతో నింపిన విధానాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే సంఘానికి ఒక మాట, నేను ఎక్కువగా ఏం చెప్పను, అయ్యగారి ద్వారానే వినాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సంఘానికి ఒక మాట ఏంటంటే, మనము ప్రార్థన చేస్తున్నాము కదా, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడా? వింటున్నాడమ్మా? మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? అరవై 65వ కీర్తన ఉంటుంది, ప్రార్థన ఆలకించే దేవుడు కదా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, కానీ నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు అనేది మనము నేర్చుకోవాలి. అయితే 2-3 మాటలే మీకు నేను జ్ఞాపకం చేసి, బైబిల్ తీసి త్వరగా చదివేవారు చదివి సహాయం చేయాలని కోరుతున్నాను. ఎలాగో మనము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అది ఉపవాస ప్రార్థనే కానీ, బహిరంగ ప్రార్థనే కానీ, నీవు రహస్యమంది చేసే ప్రార్థనే కానీ, ఏ ప్రార్థన అయినా కూడా దేవుడు వినాలి అని అంటే మనం ఎలాగ చేయాలి కదా. చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. మైక్ తీసుకున్నాను. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏదైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించుము. జ్ఞాపకం చేసి గుర్తుందండి మీకు ఈ మాట? అర్థమవుతుందా? మొదట ఏం చేయాలంట? నువ్వు అర్పణ అర్పించడానికి నువ్వు బలిపీఠం యొద్దకు వెళ్ళినప్పుడు నీకు నీ సహోదరునికి ఏదైనా విరోధం ఉంటే ముందుగా నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి నీ సహోదరునితో సమాధానపడి అప్పుడొచ్చి నీ అర్పణ అర్పించాలి. అప్పుడు నీ అర్పణ అంగీకరించబడుతుంది. దేవునామ స్తోత్రం కలుగునుగాక. అయితే మనము కానుకలు ఇస్తున్నాము, అది చాలా చాలా గొప్పగా చెప్పుకుంటాం, కానీ నువ్వు ఎలాంటి సమర్పణ లేని అర్పణ దేవుడు అంగీకరించడు. సమర్పణ, మన జీవితము దేవునికి సమర్పించాలి, మన హృదయాల దేవునికి సమర్పించాలి. అప్పుడే నువ్వు ఇచ్చే కానుక, నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇంకొక మాట చూద్దాము, చూడండి. మత్తయి సువార్త 6:14 మరొక మాట చూద్దాం. ఎలాగో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. 6:14
మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మనలో అపరాధములు ఉంచుకొని మనం ఒకరినొకరు క్షమించుకోకపోతే, తండ్రి మనల్ని క్షమించకపోతే మనం ఎలా క్షమించబడతాము? ముందు మనల్ని ఏమంటున్నాడు అక్కడ? మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఎప్పుడైతే నీకు అలాంటి క్షమాహృదయం ఉంటుందో దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. అలాంటి క్షమాహృదయం, ఒకవేళ నీకు అలాంటి క్షమాహృదయం లేకపోతే, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. అదే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూద్దాము. 5లో ఏముంది మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడుదురు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో చాలా సమాధానము కరువైపోయింది కదా. ఇంట్లో అత్తకి కోడలికి పడదు, తల్లికి బిడ్డకు పడదు, భార్యకి భర్తకి సమాధానం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకు కూడా సమాధానము. అయితే ఎప్పుడైతే నువ్వు సమాధానపడి సమాధానంగా సమాధాన హృదయముతో సమాధానమైన సంగతులు మీరు మాట్లాడుతూ ఉంటారో దేవుడు వాటిని ఆలకించి మన ప్రార్థన అంగీకరిస్తాడు. అక్కడ చూడండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనంటే ఎవరన్నమాట? దేవుడు అబద్ధం ఆడతాడా? ఆయన నరుడు కాదు అబద్ధం ఆడడానికి, ఆయన మాట తప్పడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన అబద్ధం ఆడే దేవుడా? కానీ అలాంటి దేవునికి మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనము కూడా అబద్ధం ఆడేవారుగా ఉండకూడదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలు కూడా మనము కూడా కలిగి ఉండాలని. అది ఎప్పుడంటే సమాధానపరచబడ్డప్పుడు. కాల్దారి సంఘంలో ఒక స్త్రీ ఉండేది, పాపం మొన్ననే రీసెంట్గా చనిపోయింది. ఎవరైనా ఇద్దరు అసమాధాన స్థితిలో ఉంటే వారిని సమాధానపరిచినప్పుడు, అరే నానా నువ్వు వాళ్ళని సమాధానపరిచేసావురా, నువ్వు దేవుని కుమారుని అయిపోయావు అన్నది. అంటే నాకు అవును, దేవుని వాక్యము అలా మాట్లాడుతుంది, కానీ నిజంగా మనలో అలాంటి సమాధానం ఉందా, లేకపోతే ఆ పూటకే ఉందా, ఎప్పటికైనా ఉంటుందా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. సమాధానపరచువారు ధన్యులు. ఎప్పుడు కూడా సమాధానపరచడానికే, సమాధానంగా ఉండడానికే మనము చూడాలి కదా. కాబట్టి అలాగ సమాధానం ఉన్నప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. 66వ అధ్యాయము కీర్తన 18వ వచనము సార్ చూద్దాం. కీర్తనల గ్రంథములో 66వ కీర్తన 18వ వచనం చూస్తే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. 18వ వచనం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఎంతో వేదనలో, కష్టములో, దుఃఖములో, కన్నీటిలో, శ్రమలో, అనారోగ్యములో ఉండి ఇక్కడికి వచ్చాం. మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యగారు ప్రార్థన చేస్తారు, నేను కూడా ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఆశతో వచ్చాం కదా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా. నీ హృదయంలో, నా హృదయంలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఏం చేసుకోవాలి? మొట్టమొదట మన పాపములను దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. దేవుని సన్నిధానం మనం పాపం ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన, మన మనవి వింటాడు అని. ఒకవేళ పాపమే ఉంచుకొని ప్రార్థన చేస్తే పైపైన ప్రార్థన వింటాడా దేవుడు? వినడు.
అయితే మొట్టమొదటిగా మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని కడిగేసుకోవాలి. అందుకనే నేను మొన్నటి దినాన ప్రేయర్ గురించి చెప్పాను కదా. ప్రే అంటే ప్రైజింగ్, రిపెంటెన్స్, ఆస్క్, ఈల్డ్ కదా. అంటే ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు అని ఆయన నామమును బట్టి ఆయనను స్తుతించడం, అది మొట్టమొదటి సంగతి. దాని తర్వాత ఆయన ఏమై ఉన్నాడో, ఆయన నీ జీవితానికి ఏమై ఉన్నాడో, నా జీవితానికి ఏమై ఉన్నాడో అది తెలుసుకున్నప్పుడు ఆయనను స్తుతించకుండా మానము. అబ్బా ఎంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు పాపినైన నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడా అని చెప్పి నీ హృదయం కరగక మానదు. అప్పుడు పశ్చాత్తాప హృదయంతో అవన్నీ కూడా బయటకు వస్తుంటాయి. ప్రభువా అయా నన్ను క్షమించు, ఇంత ఘోర పాపినైనా నన్ను క్షమించడానికి తండ్రి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చావా తండ్రి. అయా నా తండ్రి నీకు అప్పగించిన పని మమ్మల్ని పాపము నుంచి శాపం నుంచి విడిపించడానిక అయా మీరు మా కొరకు శిలువలో బలి అయిపోయారా అని ఒక పశ్చాత్తాప హృదయంతో నన్ను కడుగుదేవా, నన్ను శుద్ధీకరించు, నా పాపములు నా దోషములు ఏమని ఉంటే నన్ను కడుగుమని పశ్చాత్తాప హృదయంతో మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అది మొట్టమొదట ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు మనకి కలుగు చేస్తాడు. అలాగా పశ్చాత్తాప పడినప్పుడు 51వ కీర్తన అంతా కూడా దావీదు యొక్క పశ్చాత్తాపం. ఆయన పాపములో పడ్డప్పుడు ఆయన ఎంతగా దేవుని సన్నిధానంలో ఎంతగా ప్రాధేయపడతాడో, సాష్టాంగపడి ఆయన సన్నిధిలో ఆయన పాదముల మీద పడి, దేవా నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నీకే అది తెలుసును, అది నీకు నాకే తెలుసును, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకు, నీ రక్షణానందాన్ని మరలా నాకు పుట్టించు, నీ సన్నిధి నుంచి త్రోసివేయకయ్యా అని ఎంతగానో ప్రాధేయపడుతుంటాడు. అలాగ ప్రాధేయపడ్డప్పుడు ఆయన రక్షింపబడి ఆయన పాపములు క్షమించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన యెడల నా మనవి ప్రభువు నా మనవి వినకపోవునేమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసేటప్పుడు మనము మొట్టమొదటిగా మనల్ని మనం కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి. అప్పుడే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, 91వ కీర్తన దానికంటే ముందుగా 2వ దినవృత్తాంతములు 7:14 వచనంలో చూస్తే మనము ఎలాంటి ప్రార్థన చేయాలి మనకి బాగా తెలుసు. యెషయా గ్రంథము 58లో చాలా ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అక్కడ ఎలాగో ప్రార్థన చేయాలి అనే విషయాలు మనకు అక్కడ చాలా కనపడతాయి. కానీ ఎలాగో ప్రార్థన చేయాలి, దేనికోసం ప్రార్థన చేస్తే అది నిజమైన ఉపవాసము అనేది మనం అక్కడ చూస్తాం. అయ్యగారు అనేక మార్లు మీకు బోధించుంటారు. కానీ 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుంచి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమును చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఎలా చేయాలంటే ప్రార్థనమ్మా ఒకసారి చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు మొట్టమొదటిగా ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకోవాలి. తమ్మును తాము తగ్గించుకోవాలి. నాదేముంది, నేను 60,000 70,000 జీతం తెచ్చేదాన్ని, నేను కూర్చున్న కాడికి నాకు కంచం అందించాలి, కానీ నేనేంటి ఇంట్లో పనిచేసేది అనుకుంటున్నామా? నీవు నీ ఇంటిలో ఒక మాదిరికరమైన జీవితం ఉండాలంటే ఎంత ఉద్యోగస్తురాలైనా ఎంత ఉద్యోగస్తుడైనా కూడా నిన్ను నీవు తగ్గించుకొని అవసరమైతే కాదు, ఎక్కడ నీ తగ్గింపు కనపడాలి. ప్రతి చోట నీకంటే పెద్దవారు నీకంటే చిన్నవారి ముందు నీ యొక్క గొప్పతనం కాదు అక్కడ నువ్వు ప్రదర్శించాల్సింది. ఏం చేయాలి? నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ఉండాలి. ఒకసారి మేము హగ్గయ్య ఇన్స్టిట్యూట్ క్యాంప్కి వెళ్ళాం మేము ఆఫీస్ నుంచి. అది యాక్చువల్లీ 10 days 15 days హగ్గయ్య మినిస్ట్రీస్.
హగే మినిస్ట్రీస్లో ఎంత నేను ఆఫీస్కి వెళ్ళే టైంకి వెళ్ళిపోయేదాన్ని. యాక్చువల్లీ అక్కడ క్యాంప్లో ఉండాలి, కానీ మాకు దగ్గరగా ఉందని చెప్పి నేను అక్కడ క్యాంప్లో ఉండకుండా ఆఫీస్ టైంకి అన్ని పిల్లల్ని పంపించే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను క్యాంప్కి వెళ్ళేదాన్ని. అక్కడ వాక్యం బోధించేవారు. టైంకి 8 to 12 ఉండేది, మళ్ళీ లంచ్ బ్రేక్ ఉండేది, తర్వాత మళ్ళీ 5 వరకు ఉండేది, ఆ తర్వాత డిస్పర్స్. అట్లాగా 10 to 15 days నేను ఆ యొక్క అగై క్యాంప్కి వెళ్ళాను. అయితే మొట్టమొదట వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైందంటే మామూలుగా లంచ్ అక్కడే సర్వ్ చేసేవారు, లంచ్ అక్కడే పెట్టేవారు. అయితే మేము ఆ లంచ్ టైంకి వెళ్ళి కొత్త కదా మాకు తెలీదు, లంచ్ టైంకి వెళ్ళి అక్కడ పెట్టబడిన ఫుడ్ అంతా కూడా మేము ప్లేట్ తీసుకొని అన్నీ ఏం కావాలో అన్నీ వడ్డించుకొని తినేసి ఆ ప్లేట్లు సింక్లో పెట్టేసేవాళ్ళం. సింక్లో పెట్టేసి ఇంకా దర్జాగా వచ్చేసేవాళ్ళం బయటికి, అంతే. ఆ తర్వాత ఆ సింక్ దగ్గర నిలబడి ఎవరు కడుగుతున్నారో తెలుసా? మాకెవరైతే బోధించారో బోధకులు పోయిన ఆ ప్లేట్లు కడుగుతున్నారో నాకు ఎంత ఒళ్ళు చచ్చిపోయిందంటే అసలు అక్కడ నేర్చుకున్నాను. నేను అక్కడ నేర్చుకున్నాను ఎంత తగ్గించుకోవాలి, ఎలాగ బ్రతకాలి, ఇతరులకు మాదిరికరంగా ఎలా ఉండాలి అని చెప్పి అక్కడ నేర్చుకున్నాను నేను. ఆ పూట నుంచి అసలు అందరి ప్లేట్లు నేను కూడా కడగడం మొదలుపెట్టాను. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. సో అలాగ తగ్గింపు అని అంటే అక్కడ అమ్మ అక్కడ పెట్టేయండి అంటున్నారు కానీ నిజమే పెట్టేయాలేమో అనుకుంటున్నాను. మామూలుగా అలాగే పెట్టేస్తాం కదా. కాకపోతే మేము అట్లా చేయగడుకుని బయటకు వచ్చేసరికి వాళ్ళందరూ అక్కడ ఉండి ఆ ప్లేట్లు కడిగి నీట్గా పెడతా ఉన్నారు. నాకు చాలా దుఃఖం వచ్చింది. ఎంత తగ్గింపు స్వభావం! దేవుడు ఎంత కనికర సంపన్నుడు! ఆ దేవునిని పోలి నడుచుకోవాలంటే మనం అలాంటి తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇంకొక చోట నేను విన్నాను, అమెరికా దేశానికి ఇక్కడ నుంచి దైవజనులు వెళ్తుంటారు. ఇక్కడ దైవజనులు అమెరికా దేశానికి వెళ్తే ఎలా ఉండరో తెలుసు కదా. బిషప్పులు ఎంతెంత పొట్లు వేసుకుని వెళ్తూ ఉంటారు, భోజన ప్రియులు. సరే అక్కడ ఫ్లైట్కో లేకపోతే అక్కడికి వచ్చేసి ఒక్కొక్క దైవజనునికి ఒక్కొక్క సర్వెంట్ని పెడతారు. అక్కడ కార్లో తీసుకొచ్చి ఆ పలానా హోటల్లో పెట్టి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూసి వాళ్ళ టైమింగ్స్ చెప్పి, అయ్యగారు పలానా సమయానికి మీరు అక్కడికి రావాలి, మీ యొక్క క్లాసెస్ అన్నీ అక్కడ జరుగుతాయి అని చెప్పేసి, సెమినార్స్ అన్నీ అక్కడ ఉంటాయని చెప్పి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం కావాలో అన్నీ వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తారో, నాకు అక్కడ కూడా గోంగూర మాంసం కావాలి, గోంగూర పచ్చి రొయ్యలు కావాలి అని చెప్పి ఆర్డర్ చేసి నాకు ఒక ఆయన అక్కడికి వెళ్ళొచ్చిన ఆయన చెప్పారనమాట. అంతే. ఇంకా సరే వాళ్ళు రాగానే స్నానం చేసుకొని ఆ టిఫిన్ చేసుకుని లేకపోతే లంచ్ టైంకి లంచ్ ఆర్డర్ చేసేసి వీళ్ళు వచ్చేస్తుండేవారు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే ఆ రూము వెకేట్ చేసి బయటకు వచ్చారో సెమినార్కి, ఎవరైతే తీసుకుని వచ్చారో ఆయన పోయి గబగబా ఆయన బట్టలు వాష్ చేసేసి ఇస్త్రీ చేసేసి ఆ కడిగేసి అవన్నీ పెట్టేసి వచ్చేసి మళ్ళీ సెమినార్లో కూర్చొనివాడట. ఆయన డీన్ ఆఫ్ ద సెమినార్. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్తుంటే ఆ సెమినార్ జరిగే ఆ ప్రాంతం, ఆ మందిరమో లేకపోతే ఏదో ఇన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, అక్కడంతా వెళ్ళి వీళ్ళు వాకింగ్ చేస్తున్నారు. దర్జాగా వాకింగ్ చేస్తూ ఉంటే ఒక ఆయన లోపల ఊడుస్తూ ఉన్నాడంట. తుడిచి అన్నీ చేస్తున్నాడు. ఏ బాయ్, ఎట్ వాట్ టైమ్ ఇట్ విల్ స్టార్ట్ అన్నాడు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సెమినార్ అని అడిగాడంట. అడిగితే బై 10 o'clock అన్నారంట. సరే ఓకే అనుకుని నాగా వాకింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి స్నానం చేసుకొని అన్నీ చేసుకుని వచ్చేటప్పటికి అక్కడ ఎవరైతే క్లీన్ చేస్తున్నారో ఆయన అక్కడ స్పీకర్గా ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వి షుడ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. ఎందుకంటే మనకంటే గొప్పవాళ్ళు అక్కడ మనకంటే ఎంత తగ్గింపుగా, ఎంత తగ్గింపు స్వభావంతో ఉండి అక్కడ పని చేస్తున్నారో. అందుకని అంటున్నాడు పౌలు గారు కూడా అలాగే చేసిన దాన్ని బట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తు కూడా ఏం చేశాడు? శిష్యులందరినీ పిలిచి తువాలు నడుముకు కట్టుకొని వాళ్ళ పాదాలు కడగడం మొదలుపెట్టాడు. పేతురు అంటున్నాడు, అయ్యో ప్రభా, నువ్వు నా పాదాలు కడుగుతావా? వద్దు. అయితే నువ్వు నీ పాదాలు కడగకపోతే నా సేవలో పాలిభాగం లేదు అని అంటాడు అనమాట. అయితే నెత్తి నుంచి మొత్తం కడుగు అంటాడు ఆయన. సో ఆ రీతిగా మన యొక్క తగ్గింపు, తను తాను తగ్గించుకోవాలంటే ఎంత తగ్గించుకోవాలి? ఒక మాట పడడమే గొప్ప ధన్యత.
నీవు నీ ఇంట్లో ఎవరితోనైనా ఒక మాట పడుతున్నావు, నువ్వేం తప్పు చేయలేదు, ఒక మాట పడుతున్నావునంటే గొప్ప ధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ మనకి అలాగ జరుగుతూ ఉంటాయి. ఏమనందానికి నన్ను ఎందుకు ఇలాగంటున్నారు అనుకుంటాం కదా. కానీ ఆ మాట పడడం అనేది దేవుడు చూస్తాడు. ఆ వ్యర్థమైన మాట పలికిన వారు ఆ మాట కొరకు వారి తీర్పులోనికి కూడా వస్తారు అంటాడు కదా. వాక్యం అంటుంది కదా, నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాట తీర్పులోనికి వస్తుంది. చాలా జాగ్రత్తగా మన మాట కానీ, మన పని కానీ, మన నడక కానీ, మన ప్రవర్తన, వీఆర్ ద వాకింగ్ టెంపుల్స్ అంటాడు దేవుడు. మనం నడిచేటటువంటి మందిరాలమంట. మందిరము నడుస్తుంది అనంటే దేవుడు మన మధ్యకు వచ్చాడంటే ఎంత మనము దానిని మనము తగ్గించుకుని ఆయన పాదాల దగ్గర ఉంటామో, ఎంత మరి ఆయనని ప్రేమిస్తామో, ఎంతగా ఆరాధిస్తామో అవన్నీ కూడా మనం ఆయన వచ్చినప్పుడే చేస్తాం. కానీ బట్ అన్ని వేళలా కూడా దేవునిని పోలి నడుచుకోవడానికి మనం అలాంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఇక్కడ మొట్టమొదటిగా ఈ దినవృత్తాంత గ్రంథంలో మొదటి మాట తమను తాము తగ్గించుకోవాలి. రెండవది ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నీకు అప్పుడే ప్రార్థనా జీవితం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నీకు ప్రార్థన అప్పుడే వస్తుందమ్మా. గర్వంతో కూడినటువంటి ప్రార్థన చాలామంది అక్కడ నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్డ్ అనమాట. మా సహోదరులు ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా నేను ఇలాగా అదా. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా అని నిన్ను నువ్వు తగ్గించుకుని హృదయంలో కృంగిపోతూ ప్రభునామాన్ని హెచ్చించేవారిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. తగ్గించుకున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటున్నాడు. ప్రార్థన చేసి తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, తగ్గించుకున్న వాడి ప్రార్థన ఒకలాగుంటుంది, తగ్గింపు లేని వాడి ప్రార్థన ఇంకొకలాగుంటుంది. తెలుసు కదా మనకి సుంకరి పరిసైన సంగతి తెలుసు కదా. ఇంకెవరిని రిఫరెన్స్లు చెప్పను, ఎందుకంటే అయ్యగారి వాక్యం నేను వినాలి. సుంకరి ఏమంటున్నాడు అంటే, పరిసైడు ఏమంటున్నాడు, మందిరంలోనికి వెళ్ళి, అయ్యా నేను నా యొక్క సంపాదన అంతట్లో నీకు దశంభాగం ఇస్తున్నాను, వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటాను, నా కొత్తిమీర పుదీనాలు అన్నిట్లో కూడా నీకు దశంభాగం ఇస్తున్నాను. కానీ ఆ సుంకరి వలె మాత్రం కాదు. చూసారా ఎట్లా కంపేర్ చేస్తున్నాడు అంటే, సుంకరంటే అంత చులకన. సుంకరంటే పాపులని అర్థం. ఆ పాపిలాగా నేను కాదు, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పవిత్రమైన వాడిని అని తను తాను హెచ్చించుకుంటున్నాడు. ప్రభువు చూశాడు. ఆ సుంకరి కూడా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, పాపినైనా నన్ను కరుణించు. ఏమన్నాడు అక్కడ? ఆకాశం వైపు కన్నులెత్తుటికైనా నువ్వు ధైర్యము చాలక. ఆకాశం ముందున్న దేవుని వైపు చూడటానికి ధైర్యం సరిపోవట్లేదు, చాలక ఆయన అంటున్నాడు, దేవా పాపినైనా నన్ను కరుణించమని మందిరము బయటే ఉండి, మందిరము వెలుపటే ఉండి ఆయన తను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు వీరి ఇద్దరి ప్రార్థన చూచి విని ఏమంటున్నాడు? తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినవాడు తగ్గించబడును అని చెప్పి సుంకరుని గురించి మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ. మీరు ఆ వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. సో ఈ రీతిగా ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తర్వాత 3వ మాట చూస్తే, మొదటిది తమను తాము తగ్గించుకోవాలి, రెండవది ప్రార్థన చేసి, తర్వాత నన్ను వెదకి. ఇవన్నీ చేస్తేనే కానీ దేవుడు మనకి కనపడడు. హల్లెలూయా. నువ్వు తగ్గించుకుంటేనే దేవుడు నీకు కనపడతాడు, ప్రత్యక్షమవుతాడు, ఆయన స్వరం వినబడుతుంది, ఆయన యొక్క మరి శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నిన్ను తగ్గించుకుని నువ్వు ఆయనను ప్రార్థన చేసి ఆయన వెతికినప్పుడు అప్పుడు నీకు కనబడతాడు అంట. చూడండి, ప్రార్థన చేసి నన్ను వెదకి. ఇంకేం చేయాలి? ఆయనను వెతికినంత మాత్రాన మనం సరైపోతున్నామా అంటే కాదట. చెడు మార్గమును విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆయనను చూసినప్పుడు యోబు అంటున్నాడు, దేవా నేను నిన్ను చూసినప్పుడు నేను బూడిదలోను ధూళిలోనూ కూర్చుంటున్నాను. ఎందుకంటే సిగ్గుపడిపోతున్నాడు తన జీవితాన్ని చూసి. నేనెంత పాపినో, నువ్వెంత పరిశుద్ధుడవో, నన్ను నేను చూసుకున్నప్పుడు నేను ధూళిలోనూ బూడిదలోనూ కూర్చుంటున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆయనంత యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. అలాగంటే మనం ఏ పాటివారమండి? మనమే పాటివారము. అందుకని అంటున్నాడు అక్కడ,
తమ చెడు మార్గములను విడిచి నీకు చెడు మార్గములు, నీ పాపపు లక్షణాలన్నీ కూడా కనపడతాయంట. అందుకని యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత తోమా, నేను నీ చేతి వేలిలో గాయములో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నిన్ను నమ్మను అని అన్నాడు. అయితే ప్రభు ఆయన అరచేతులు చూపించినప్పుడు, ఆయన అరచేతులు తోమా చూసినప్పుడు ఏమన్నాడు? నా దేవా, నా ప్రభువా. అంటే ఏంటనమాట? గాయాన్ని బట్టి కాదు, ఆ గాయములో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ పాపపు స్థితి, నీ అనుమానపు స్థితి, నీ యొక్క దౌర్భాగ్యపు స్థితి, మన అందరి దౌర్భాగ్య స్థితి అక్కడ కనపడింది. అందుకని నా ప్రభువా, నా దేవా, చూస్తానన్నావు కదా, చూడు దా. ఆయన రక్తమును మనం చూసినప్పుడు, ఆయన గాయాన్ని మనం చూసినప్పుడు మన స్థితి ఏంటో, మన గతి ఏంటో మనకి తెలిసి ఆయన కాళ్ళ మీద పడిపోయినట్టుగా చూస్తున్నాం. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. తమ చెడు మార్గములను విడిచిన యెడల, ఎప్పుడైతే ఇవన్నీ సీక్వెన్స్గా మన జీవితంలో తగ్గించుకొని మరి ఇంకా ప్రార్థన చేసి ఆయనని వెతికినప్పుడు, చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుంచి నేను వారి ప్రార్థనని విని, ఇవన్నీ చేసినప్పుడే దేవుడు నీ ప్రార్థన వింటాడట. ఇవన్నీ చేసినప్పుడే నువ్వు తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆయనని వెతకాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. మనకి చెడు మార్గములు ఏమైనా ఉన్నాయేమో, ఒకవేళ ప్రభువా, అయ్యా నాయన నా దోషమును కప్పుకొనక నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నానని భక్తుడు రాస్తుంటున్నాడు. ప్రతిదినము ఇది అవసరమమ్మా మనకి. అయ్యా నేను రక్షణ పొందాను, బాప్తిస్మం పొందాను, ఇక నాకు ఎలాంటి పాపం ఉండదు అని అనుకుంటున్నామేమో. కానీ ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క రక్తంలో కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మన మాట ద్వారా, క్రియ ద్వారా, తలంపు ద్వారా ఎవరికైనా బాధ కలిగించామా, లేకపోతే నాలో నేను చెడు తలంపులు కలిగి ఉన్నానా అని ప్రతి దినము కూడా మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధానంలో వాటిని కడుక్కోవాలి. అలా కడుక్కున్నప్పుడే దేవుడు అదే చెడు మార్గములు అలాంటివంటే ఆ తలం ఎవరినో పోయి నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు, నువ్వే పరీక్షించుకోవాలి. అలా చేసినప్పుడు నీ ప్రార్థన, అప్పుడు అంటున్నాడు, వారి పాపమును క్షమించి, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఇలాంటి ప్రార్థన చేస్తేనే, ఉపవాస ప్రార్థనలో చేసినప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడు. చివరిగా 1-2 మాటలు చేసి నేను ముగిస్తాను. 91వ కీర్తన 14, 15, 16 వచనాలలో చూసినప్పుడు మనకి అక్కడ కూడా మంచి సంగతులు మనం చూస్తూ, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఎప్పుడు ఇవన్నీ అంటే, ఇలాంటి ఒక ప్రార్థన చేసినప్పుడు నీలో ఏ తప్పిదమున్నా, నీలో ఏ పొరపాటున్నా, నీవేదైనా ప్రమాదములో ఉన్నా కూడా అతడు నిన్ను తప్పించి, ఏమంటున్నాడు 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే, దేవుని మనం ప్రేమిస్తున్నామా? మనము దేవుని ప్రేమిస్తున్నామా? ఎంత ప్రేమిస్తున్నాము? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడమ్మా? ఆయనలాగా మనం ప్రేమిస్తున్నామా? లేదు. కానీ దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఏ ఆపదలో ఉన్నాడా, ఏ చిక్కు సమస్యలు ఉన్నాడా, ఏ అనారోగ్యంలో ఉన్నాడా, ఏ ఇబ్బందులో ఉన్నాడా, ఏ కట్లలో ఉన్నాడా, వాటన్నిటి నుంచి నేను విడిపిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతని ఘనపరచెదను. ఆయన నామము మనకు తెలుసా అండి? ఏం నామం? దేవుని నామం ఏముంది? ఆయన పేరేంటి? అంతేనా? ఇక్కడ ఏముంది? ఆయన సర్వ శరీరులకు దేవుడు కదా, సర్వ శరీరులకు దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన మా మొరాలకించే దేవుడు. అందుకని అంటున్నాడు, ఈ స్థలమందు చేయబడి ప్రార్థన నేను ఆలకిస్తాను అంటున్నాడు దేవుడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతని
ఘనపరచెదను. అతని దేవుని యొక్క నామము ఉన్నతమైన నామము, సర్వోన్నతమైన నామం, అన్ని నామముల కంటే పై నామమైనటువంటి యేసు నామము. ఆ నామమును కనుక వెరిగితే ఆయన నామములో స్వస్థత, ఆయన నామములో సర్వసంపదలు, ఆయన నామములో విడుదల, ఆయన నామములో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కదా. అది అలాంటి నామం. అది అలాంటి నామములు కలిగిన దేవుడు సృష్టించిన సృష్టి యావత్తు ఆయనను స్తుతిస్తుంది. కానీ మనమైతే మన కష్టం కలిగినప్పుడే ఆయన దగ్గరికి వస్తాం, మనకి మంచు కలిగితేనే ఆయన దగ్గరికి వెళ్తాం, మిగతా సమయంలో ఆయనని స్తుతించలేము. అందుకని అంటున్నాడు ఇక్కడ, అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతని ఘనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఈ మాట కోసం నేను అది చదివించాను. అతడు నాకు మొరపెట్టగా, మొట్టమొదటిగా ఏంటి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను, అతడు మొరపెట్టగా నేను ఆలకిస్తాను. ఆ ముందు రెండువి లేకపోతే ఈ మూడోది జరగదు. ఎందుకంటే ప్రభు అనే ప్రతివాడు ఉంటాడంట, కానీ ఆయన పరలోక రాజ్యంలో చేరలేడు. కానీ ఎప్పుడైతే ఆయన నామమును ఎరుగుతారో, ఎప్పుడైతే ఆయనని ప్రేమిస్తారో, అలాంటి వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాను అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు చూడండి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను కదా. సో అంత గొప్ప సంగతి, అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఈయన మరి దావీదు భక్తుడు, మోషే భక్తుడు రాస్తా ఉన్నాడు ఈ కీర్తన. మనం ఎక్కడ ఎలాంటి తగ్గింపు స్వభావం కలిగి ఉన్నామా, మన హృదయంలో పాపము లక్ష్యం చేసుకున్నామా, మరి ఇంకా ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయం ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయి ఉండాలని అనుటకు ఎవరితో చెప్పారండి? యేసు ప్రభువు శిష్యులతో చెప్పాడనమాట. విసుకగా నిత్యము ప్రార్థన చేయాలి, విసుకగా నిత్యము ఉపవాస ప్రార్థన చేయాలి, విసుకగా చేయాలి కదండి, ఎడతెగక చేయాలి, విసుకగా చేయాలి. ప్రార్థన అనేది మనం ప్రార్థన చేస్తే అబ్బా ఏం ప్రార్థనలే, ఊరికే ప్రార్థన అంటుంటారు అని విసుకుంటామా? చాలాసార్లు విసుక్కుంటాం, రాలేము. కానీ దేవుడు అంటున్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఏంటంటే ఆ ఉపమానము, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండొక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. మీకు అర్థమవుతుందమ్మా నేను చదువుతుంటే? మనుషులను లక్ష్య పెట్టకయు దేవునికి భయపడకయు ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి, ఒక ఏమంటారు, ఒక అడ్వకేట్ ఉన్నాడంట. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు. మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఇక్కడ ఒక విధవరాలు ఒక న్యాయం తీర్చుమని ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. వెళితే ఆయనట అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటే, ఆయన పేరు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే నీకు న్యాయం దొరుకుతుందా అమ్మా? దొరుకుతుందా? కానీ అంటున్నాడు ఇక్కడ, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇంకెలాంటి వాడంట? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు. మరి ఇంకెవరికి న్యాయం తీరుస్తాడో? ఏ మనుషుడన్నా వెళ్ళి అమ్మ నాకు న్యాయం, ఇట్లా అన్యాయం జరిగింది మాకు న్యాయం తీర్చండి అని వెళ్తే చేయాలి కదా.
డబ్బులు తీసుకోకనో అబద్ధ సాక్ష్యాలు చెప్పించో ఏదో మొత్తానికి యాక్సెప్ట్ చేయాలి. కానీ ఈయనంట ఏమంటున్నాడు, నేను మనుషులను కూడా లక్ష్య పెట్టాడంట. మరి ఇంకెవరిని లక్ష్య పెట్టి న్యాయం తీరుస్తాడో తెలీదు అని అంటున్నాడు ఇక్కడ. నేను మనుషులు దేవునికి భయపడకయో మనుషులు లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు. ఆమె ఎన్నిసార్లు వెళ్ళిందంట? మాటికి వెళ్ళింది. ఒక విధవరాలు, ఎలాంటి మోరల్ సపోర్ట్ లేదు, భర్త లేడు, ఆమెకి అన్యాయం జరిగింది అని చెప్పడానికి ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయం కొరకు అడుగుతూ ఉంది. అయితే మాటికి అసలు లక్ష్య పెట్టట్లేదంట. ఈరోజు వెళ్ళింది, పొమ్మను, ఆవిడెవరో నాకేం తెలుసు, తర్వాత రమ్మను అని నెట్టేస్తే మళ్ళా 2వ రోజు వచ్చింది, మళ్ళా 3వ రోజు వచ్చింది, అలా మాటికి వస్తుంది. అయితే అని అనుకుంటున్నాడు ఒకటే మాట, నేను మనుషుని లక్ష్య పెట్టను, దేవునికి కూడా భయపడను, ఈమెందుకు మాటికి వచ్చి నన్ను తొందర చేస్తుంది అని అనుకొని ఆయన ఒక డెసిషన్కి వచ్చాడంట, ఒక ఆలోచన చేసుకున్నాడంట. ఏమంటుంది? ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే నువ్వు మాటికి వెళ్ళినప్పుడు ఆయన న్యాయం తీరుస్తాను అనుకుంటే ఎంత గొప్ప సంగతి అండి అసలు అది. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఒక మాట అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? మరియు ప్రభు ఇట్లనెను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారిని దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మాటికి ప్రభు సన్నిధిలో గోజాడుతున్నప్పుడు దేవుడు నీకు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే మన ప్రభువు న్యాయాధిపతి ఆయన న్యాయం తీర్చే దేవుడు. సింహాసనాశ్రయమే ఉన్నవాడు, ఆ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చే దేవుడు మన దేవుడు. ఆయన అన్యాయాన్ని సహించే దేవుడు కాదు, ఆయన న్యాయవంతుడు కనుక ఆ న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభు మనకి న్యాయం తీర్చే దేవుడు. కానీ ఇక్కడ ఈ స్త్రీ విధవరాలయ్యుండి అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనస్సు మారిపోయింది. మాటికి వెళ్ళి గోజాడుతున్నందున ఆయన అన్యాయస్తుడైనా కూడా నేను ఈమెకి న్యాయం తీరుస్తాను. దేవునామం స్తోత్రం. కనుక అంత అన్యాయస్తుడిని న్యాయాధిపతే న్యాయం తీరుస్తాను అనుకుంటే మన న్యాయాధిపతి మనం మాటికి వెళ్ళి గోజాడితే మనకు న్యాయం తీర్చడా? అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఈమె గోజాడుతుందంటే గోజాడే ప్రార్థన మనకి కావాలి. రాత్రి మగళ్ళు గోజాడే ప్రార్థన కావాలి. అంటే నువ్వు అనుకోవచ్చు, నేను డ్యూటీకి వెళ్తున్నాను, నేను అలసిపోతున్నాను, నాకు సమయం లేదు అనుకోవచ్చు. నేను ఎప్పుడు ప్రార్థన చేసేదాన్నో తెలుసా మీకు? నా జర్నీ 45 minutes జర్నీ. 4 పిల్లలతో నేను బస్సు ఎక్కి ఆఫీస్కి వెళ్ళేదాన్ని. పిల్లలు ఏదో కొంచెం ముద్దుగా బొద్దుగా ఉండేవారు, అందరు తలకో పిల్లని తీసేసుకునేవారు బస్సు ఎక్కగానే. ఎందుకంటే అక్కడే స్కూల్ వాళ్ళని తీసుకొని దగ్గర కూర్చోబెట్టుకునేవారు. నా దగ్గర చిన్నపిల్ల ఎవరో ఉండేదన్నమాట. నేను ఆ పిల్లని ఒళ్ళో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రభువా, ఎంత గొప్ప దేవుడో, ఎంత శ్రమ పడుతున్నాం, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేకపోతుంది, కానీ ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పి నేను కళ్ళు మూసుకొని కన్నీరు కారుస్తూ, పక్కన కూర్చునే వాళ్ళు అనుకుంటారు ఈవిడికి ఏం బాధ ఉందో ఏంటి, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, కూర్చుంటే చాలు, సీట్లో కూర్చుంటే చాలు ఏడుస్తూనే ఉంటుంది అనుకొని అలాగే దేవుని సందాల మొర పెట్టుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు ప్రతి సోమవారం నాకు సెలవు, బిడ్డలు బట్టలు ఉతకాలి కదా, వాళ్ళ బట్టలు ఉతికేటప్పుడు అయ్యా వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, వీరి పాదాలు ఎక్కడ తాకుతున్నాయో ప్రభువా అని ఆ సాక్సులు ఉతుక్కుంటున్నప్పుడు అయ్యా సరైన మార్గంలో వీరిని నడిపించయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పి ఆ బట్టలు ఉతికేటప్పుడు వారి కొరకు ప్రార్థన చేసేదాన్ని. అంట్లు కడుగుతున్నప్పుడు నాకు అప్పుడు పని మనుషులు కూడా ఎవరు లేరు. అంట్లు కడుగుతున్నప్పుడు కూడా ఆ అంట్లు కొన్ని మాడిపోతాయి, కొన్ని మామూలుగా ఉంటాయి, కొన్ని ఎండిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కష్టపడాల్సి వస్తుంది కదా. అలాంటి కడిగేటప్పుడు కూడా ప్రభువా ఏ హృదయం ఎలాగుందో, నా కుటుంబస్తుల్లో ఏ హృదయం ఎలాగుందో, గట్టిగా తోమాలా, మరి రాతిలాగుందా, ఎండిపోయిందా, జీవం కలిగి ఉందా ప్రభువా, వాటన్నిటిని శుభ్రం చేయండి తండ్రి. ఏ మలినం అంటకుండా బిడ్డలను సరిచేయండి ప్రభువా. అలాంటి గోజాడే ప్రార్థన అలాంటి సమయాలలో నేను చేసుకునేదాన్ని.
అలాగ ప్రార్థన చేసుకుంటూ నా జీవితాన్ని నేను గడుపుకున్నాను. దేవుడు ఎంత గొప్పగానో నన్ను ఆశీర్వదించి నా ప్రార్థన ఆలకించేవాడు. ఆ రీతిగా ఎంతో ప్రార్థనలో నేను ఎక్కువగా ఆ సమయంలో నేను ఉంటూ ఉండేదాన్ని. దేవుడు నా ప్రార్థన ఆలకించి నా బిడ్డలను నన్ను ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. అనేకులకు ఆశీర్వాదకారకంగా కూడా నన్ను ఉంచాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు గోజాడితే వినే దేవుడు, మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు సమయం లేదు, పొద్దున సాయంత్రం దాకా ఆఫీసులోనే ఉంటున్నాను, నాకు ప్రార్థన చేసుకునే సమయం లేదు అనుకుంటున్నారేమో. కానీ ఇలా కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఇలా కూడా దేవుని సంధానంలో కొంత సమయం నువ్వు మోకరించాల్సిన అవసరం కూడా లేదు. సమయం ఉంటే, స్థలం ఉంటే మరి మోకరించవచ్చు. లేదు అంటే ఇలాంటి ఒక ప్రార్థన జీవితం మీరందరూ కలిగి ఉన్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ మన ప్రార్థన ఆలకించి మనకి సహాయం చేసే దేవుడు, నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా మరెక్కువగా ప్రార్థన జీవితంలో ఉండాలని నా ప్రార్థన. మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి సఫలపరచునుగాక. ఆమేన్.